అర్ధరాత్రి దట్టమైన అడవి ప్రాంతంలో కాంతార దేదీవ్యమానంగా వెలిగిపోతూ తన చుట్టుపక్కల చూసుకుంటూ, ఇప్పుడు నేను వెళ్తున్నది 10 ఏళ్ల పాపని ఎత్తుకురావడానికి. నాకు ఆ పాపతో చాలా పనుంది. ఈ అడవి పక్కనే చిన్నపాటి పల్లెటూరుంది. అక్కడించుమించు 20 వరకు గుడిసెలుంటాయి. ఒక గుడిసెలో మాత్రమే నేను ఎత్తుకెళ్లే పాపుంది. ఆ పాప పేరు దీప అని చెప్తూ ఆ పల్లెటూరికొస్తాడు కాంతార. ఆ ఊరు ప్రాంతం మొత్తం అక్కడక్కడ వెలుగుతున్న కాగడాల మంటల్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఒక గుడిసెలో మాత్రం మంగమ్మ అనే పేద తల్లి చేతిలో కత్తి పట్టుకొని తన పక్కనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న తన 10 ఏళ్ల కూతురు దీపను ఓదార్చుతుంది. అమ్మా, నన్ను నిజంగానే కాంతార ఎత్తుకెళ్ళిపోతాడా? నీకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తాడా? నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడికు బిడ్డ. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగినా నా ప్రాణాలు పణంగా పెట్టి నీకు ప్రాణం పోసిన, నీ పుట్టుకకు కారణమైన నీ తండ్రి చనిపోతే చేతనైన పని చేసుకుంటూ నిన్నెంతవరకు చూసుకుంటూ కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు నిన్ను ఆ కాంతార తీసుకెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? ఈ కత్తితో ఒక పోటు పొడుస్తాను అని అంటూ ఉండగానే కాంతార ఆ గుడిసెలోకి వాళ్ళ ముందుకొస్తాడు. దీప కాంతారాని చూసి భయపడుతూ ఉంటుంది. మంగమ్మ తన చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ భయంగా, ఇలా చూడు కాంతార, నా బిడ్డను వదిలిపెట్టు, లేదంటే నిన్ను చంపేస్తాను. నేను దేవుణ్ణి తల్లి, నన్ను నువ్వేం చేయలేవు. దేవుడంటే కాపాడేవాడు, ఇలా 10 ఏళ్ళు నా కూతుర్ని ఎత్తుకెళ్లేవాడు కాదు. దేవుళ్ళేం చేసినా మంచి కోసమే చేస్తారు. మానవ మనుగడ కోసమే చేస్తారు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే తల్లి. నాతో వాదనొద్దు తల్లి. నీ కూతుర్ని చెయ్యి, అడవిలోకి తీసుకెళ్ళిపోతాను. నేను రాను. నాకు నిన్ను చూస్తుంటే భయంగుంది. మా అమ్మను వదిలిపెట్టి నేను రాను. మా అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పగానే కాంతార ఉన్నట్టుండి కోపంగా గట్టిగా అరుస్తాడు. అంతే, ఆ అరుపులకు ఒక్కసారిగా ఆ గుడిసె, ఆ ఊరు, ఆ అడవి దద్దరిల్లింది. కాంతార దీప చేతిని పట్టుకొని అడవిలోకి లాక్కెళ్ళిపోతుంటాడు. మంగమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మంగమ్మ దగ్గరికి ఆ రాత్రిపూట గంగులు అని రౌడీ వస్తాడు. ఏడుస్తున్న మంగమ్మ మాత్రమే కనబడుతుంది అతనికి. ఆమె కూతురు దీప ఎక్కడా కనబడదు. ఏయ్, నీ కూతురెక్కడా? జమీందారు తీసుకురమ్మని చెప్పాడు. ఏమిటి, ఇంత రాత్రిపూట జమీందారు నా బిడ్డను తీసుకురమ్మని చెప్పాడా? ఎందుకు? భూమి మాదని, అడవి మాదని, గుడిసె మాదని ఎదురు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పు? ఇలా అర్ధరాత్రి తీసుకెళ్లి చంపేస్తాడు. అయినా ఇప్పుడు నా కూతురు నా దగ్గర లేదు. ఆ కాంతార వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఏంటి, కాంతార వచ్చి తీసుకెళ్లిపోయాడా? ఈరోజు ఆ సుబ్బుగాడు కాంతార వేషం కట్టలేదు కదా? కథలు చెప్తున్నావా? ఎక్కడ నీ కూతురు? సుబ్బుగాడు కాంతార కట్టడం ఏంటి గంగులు? జమీందారుకు ఎదురు తిరిగితే కాంతార పేరు వేషం కట్టి వాళ్ళను అర్ధరాత్రి పూట ఇలా వచ్చి ఏ చప్పుడు రాకుండా తీసుకెళ్లి చంపేస్తాడు. అది తెలియని ఈ గుడిసెలోని పేదవాళ్ళు కాంతార అంటే దేవుడు కాదు, ప్రాణాలు తీసే రాక్షసుడని అనుకుంటున్నారు. కానీ అసలైన రాక్షసుడు జమీందారు గారు. నాకేం అర్థం కావడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. కాంతార వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. గంగులు ఇల్లు మొత్తం వెతికి అక్కడ ఎక్కడ దీప లేదని నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోతాడు. అడవిలో ఒకచోట చుట్టూ మండుతున్న మంట మధ్యలో కాంతార, దీప ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అడవి మొత్తం నందనవనంలా తయారవుతుంది. జంతువులతో, పక్షులతో చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. అదంతా చూస్తున్న దీపకు అయోమయంగా ఉంది. భయపడుకు తల్లి, నేను నిన్నెత్తుకొచ్చింది నిన్ను కాపాడ్డానికి. నువ్వు దేవుడు అయితే నీకు శక్తులుంటాయి కదా, అప్పుడు నన్ను కాపాడడానికి ఇలా ఎత్తుకు రావాల్సిన అవసరం లేదు కదా. కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్ని శక్తులున్నా ఏ దేవుణ్ణి కాపాడలేవు చిట్టి తల్లి. ఇది నా ఇల్లు. ఇక్కడ మనం ఉన్నట్టుగా ఎవరికీ తెలీదు. ఎవరూ రారు. ఇక్కడ మనం ఆడుకుందాం, పాడుకుందాం. నీకు నచ్చిన ఆహారం పెడతాను, బొమ్మలు ఇస్తాను. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. తిరిగి మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను. నిజంగా మా అమ్మ దగ్గరికి పంపిస్తావా? నువ్వు ఆడుతూ పాడుతూ ఉంటే ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పగానే దీప సంతోషపడుతుంది. కాంతారాతో ఆడుతుంది, పాడుతుంది, అల్లరి చేస్తుంది. ఆకలిని చెప్పగానే కాంతార అన్నం తినిపిస్తాడు. దీప అన్నం తింటుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ గుర్తుకొచ్చిందా?
లేదు కాంతారా, నీలోనే మా అమ్మ కనపడింది. అలా దీప కాంతార దగ్గర ఒక 3 రోజులుంటుంది. కాంతారాలో లాలించే తల్లి ప్రేమ, పాలించే తండ్రి ప్రేమను పొందుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జమీందారు చనిపోయాడన్న వార్త విని ఆ ఊరు సంతోషపడుతుంది. దాంతో కాంతార దీపని తీసుకొచ్చి మంగమ్మకు అప్పగిస్తాడు. ఇప్పటికైనా నమ్మండి, ఈ కాంతారా అంటే కాపాడే దేవుడే తప్ప కనికరం లేకుండా చంపే కఠినాత్ముడు కాదు. మీ అమ్మాయి అదృష్టం బాగుంది, మహాజాతకురాలు. 3 రోజుల క్రితం మీ అమ్మాయిని ఈ జమీందారు తీసుకెళ్లనుంటే ఇక మీ కంటికి ఎప్పటికీ కనపడకపోవును. తనను చంపి అతను ఆయుష్ను పెంచుకోవాలని అనుకున్నాడు. అయ్యా కాంతారా స్వామి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మన్నించండి. ఇక నుండి కాంతారా అంటే కాపాడే మా ఇంటి పెద్ద కొడుకు అనుకుంటాం. దీప కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమగా, కాంతారా మాతో పాటు మా ఇంట్లో ఉండు, మనం రోజు ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళను తల్లి. ఈ కాంతారా మీవాడు, మీ అందరివాడు. ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు. కాంతారా అని పిలవండి చాలు. మీ కళ్ళ ముందు ఇలానే ఉంటాను. మీకొచ్చిన కష్టం ముందు నిలబడతాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంతే, అందరూ దండం పెడుతూ ఉండగా అడవిలోకి వెళ్ళి మాయమైపోతాడు. క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతాయి. శోభ వాళ్ళింటికి ఎన్నో బహుమతులు వస్తాయి. వాటిని చూసి చాలా సంతోషపడుతుంది శోభ. క్రిస్మస్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత తను ఇంట్లో ఖాళీగా ఉంటుంది. ఆ రోజు సెలవు దినం. తల్లి తండ్రి ఇద్దరు కూడా పొలానికి వెళ్లారు. ఇక శోభ, ఈ బాక్స్లో నాకు ఎవరు ఎలాంటి బహుమతులు ఇచ్చారో నేను చూడాలనుకుంటున్నాను అని ఒక కుక్క బాక్స్ని తెరిచి చూస్తూ ఉంటుంది. అందులోని బొమ్మల్ని చూసి చాలా సంతోషపడుతుంది. శోభ అన్నిటినీ తెరుస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద బాక్స్లో నుండి శబ్దం వినబడుతూ ఉంటుంది. వద్దు, మీరు ఈ బాక్స్ని తెరిచి నన్ను బయటికి తీస్తే చాలా ప్రమాదంలో పడతారు. నేను ముందే చెప్తున్నాను, ఈ బాక్స్ని తెరవద్దు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని చాలా భయపడుతుంది శోభ. మొదట భయం వేసి తలుపులు వేసి ఇంటి బయట కూర్చొని ఉంటుంది. సాయంత్రం సమయం అయిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరు ఇంటికొస్తారు. బయట కూర్చొని ఉన్న శోభ ఏడుస్తూ వాళ్ళని పట్టుకుంది. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ, ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడుగుతారు. ఎవరు ఆ బాక్స్లో ఉన్నారు, బయటికి తెరవద్దని అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడికి వచ్చేసానమ్మా. అప్పటి నుండి భయంతో ఇక్కడే కూర్చొనున్నానమ్మా అని ఉంటుంది. ఆ మాట వినగానే తల్లిదండ్రులిద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఇంట్లో ఒక పాపని తీసుకెళ్తారు. ఏ బాక్స్ అని అడుగుతారు. అక్కడున్న బాక్స్నిస్తుంది పాప. తండ్రి ఆ బాక్స్ని పట్టుకుంటాడు. కానీ అది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా రా శోభ, దీనిని పట్టుకో. అసలు ఇది ఏమన్నా బరువుందా? అంతా నీ భ్రమ, అంతే. నువ్వు చెప్తే నిన్ను చూసి నేను కూడా ఏదో అనుకుని భయపడుతున్నా, ఏమీ లేదు అని చెప్తూ ఆ పాప చేతిలో బాక్స్ పెడతాడు. అంతే, ఆ బాక్స్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలొస్తాయి. మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను చెప్పాను కదా, దాన్ని బయటకు తెరవద్దు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని. దానికి వాళ్ళు చాలా భయపడిపోతారు. తండ్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తాడు. ఏవండి, ఏం చేస్తున్నారండి? దానిని బయటికి తెరవద్దని చెప్తే ఎందుకు తెరుస్తున్నారు? బయటికి తెరవద్దండి అని ఎంత బతిమలాడినా అతను మాత్రం అస్సలు ఒప్పుకోడు. పక్కకు వెళ్ళు అని భార్యని పక్కకు నెట్టి తెరిచి చూద్దామని అనుకుంటాడు. కానీ వాళ్ళు మాత్రం దానికి అస్సలు ఒప్పుకోరు. అయినా అతను దానిని బలవంతంగా తెరిచి చూస్తాడు. అందులో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అది ఒక దయ్యం బొమ్మలాగా ఉంటుంది. అది మాట్లాడుతుంది. అప్పుడు శోభ తండ్రి, ఇదొక మాట్లాడే బొమ్మ, దీనిని చూసి మీరిద్దరూ భయపడ్డారు అని అంటాడు. ఇక ఆ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే బొమ్మ ఒక్కసారిగా అతని పీక పట్టుకొని, నీకొక్కసారి చెప్తే అర్థం కాలేదా? నన్నెందుకు బయటికి తీశావు? నేను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నన్ను లోపలికి పంపించండి. నేనిక్కడ ఉండను, నన్ను లోపలికి పంపించండి అని అంటూ వాళ్ళిద్దరినీ భయపెడుతూ ఉంటుంది. వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. గజగజ వణికిపోతారు. వద్దు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు, అక్కడికే నిన్ను పంపించేస్తాము. మర్యాదగా పంపించు. ఈ లోకంలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మర్యాదగా నన్ను లోపలికి పంపించు అని అంటుంది. ఇక వెంటనే దాని నుండి విడిపించుకొని బాక్స్లో పెట్టి బాక్స్ని సీల్ చేసేస్తాడు. అప్పుడు ఆ దయ్యం బొమ్మ, ఇక్కడ నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ అందరినీ చూస్తే నాకు చాలా చాలా బాధగా ఉంది.
ఈ లోకంలో ఎలా బతుకుతున్నారో ఏంటో అని. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దయ్యం ఏడుస్తూ, సరిగ్గా నేను నీ కూతురంత వయసులో ఉన్నప్పుడు మా నాన్న స్నేహితుడు మా ఆస్తి కోసం మా అమ్మని మా నాన్నని చంపేశాడు. నేను దొంగచాటుగా చూశాను. నాకు భయం వేసి నేను ఆడుకునే బొమ్మ చాటున దాక్కున్నాను. అతను నన్ను వెతుక్కుంటూ వచ్చి బొమ్మను పెద్ద కత్తితో పొడిచాడు. వెనక ఉన్న నాకు ఆ కత్తి తగిలి భయంతో పెద్ద పెద్దగా కేకలేశాను. వద్దు 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 అంటే కేకలు వేసినా అతడు భయంకరంగా పెద్దగా నవ్వుతూ నన్ను నా బొమ్మతో ఒక పెట్టెలో పెట్టాడు. ఇక అప్పటి నుంచి నేను ఈ పెట్టెలోనే ఉన్నాను. నా శవాన్ని బయటికి తీసి పారేశారు, కానీ నా ఆత్మ మాత్రం ఈ బొమ్మలోనే ఉంది. నేను బయటికి రావడానికి అందుకే ఇష్టపడను. ఈ సమాజంలో అంతా మోసం, అందరూ మోసగాళ్లే అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విని వాళ్ళకి కూడా చాలా బాధ కలుగుతుంది. నీ తల్లి తండ్రిని చంపితే నువ్వు పిరికిదాన్లాగా లోపలే ఉంటావా? వాళ్ళ మీద పగ తీర్చుకోవా? నీకు జరిగిన అన్యాయం వాడు మరొకరికి చేయడని నమ్మకం ఏంటి? నిజంగా నీకు తల్లిదండ్రి మీద ప్రేముంటే ఎప్పుడో వాడిని చంపేసేదానివి అని అంటుంది. ఆ దయ్యం పెద్దగా ఏడుస్తూ, అమ్మో నాకు భయం, నేను వాడిని చూడలేను అని అంటుంది. చూడాలి అని ధైర్యం చెప్పి పెట్టెని మళ్ళీ తెరుస్తుంది. ఆ దయ్యం బయటకొస్తుంది. బయటకొచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తుంది. శోభ మరింత ధైర్యం చెప్పి తనని చంపమని అంటుంది. తను ధైర్యం తెచ్చుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతను బొమ్మని చూసి భయపడతాడు. ఆ దయ్యం బొమ్మ పెద్దగా నవ్వుతూ, నువ్వు భయపడుతూ ఉంటే నాకు చాలా సరదాగా ఉంది. నన్ను కూడా భయపెట్టి చంపేశావు కదా, నిన్ను వదిలిపెట్టను అని కత్తితో పొడుస్తూ ఉంటుంది. అప్పుడు అతను, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటూ భయపడుతూ పరుగులు తీస్తాడు. అది పెద్దగా నవ్వుతూ, నేను నీ స్నేహితుడి కూతుర్ని, మర్చిపోయావా? అమ్మో నన్ను చంపకు, అయ్యో నన్ను చంపకు అని అడుగుతాడు. ఇక తను పెద్దగా నవ్వుతూ అతన్ని చంపేస్తుంది. అలా చనిపోయిన తర్వాత ఆత్మ బొమ్మ నుండి బయటకొచ్చి పెద్దగా నవ్వుకుంటూ గాల్లో కలిసిపోతుంది.